నా పేరు కందుకూరి దేవదాసు. తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు మరియు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల హన్మకొండ జిల్లా ఎస్టీఓ జనరల్ సెక్రటరీ. ఈరోజు చాలా కొంచెం ఆలస్యంగానైనా కానీ మా యొక్క సమస్య పట్ల మార్చి 2024 తర్వాత రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగుల రిటైర్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని ఈరోజు టాప్రా అనేటువంటి ఈ యొక్క పెన్షనరు ఆర్గనైజేషను తీసుకోవడము చాలా సంతోషదాయకము. అయితే ఈరోజు ఈ యొక్క టాప్రా తీసుకున్నటువంటి ఈ యొక్క ధర్నా కార్యక్రమం లోపల మేము సంఘాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరం కూడా ఎవరైతే పెన్షనర్గా బాధితులుగా ఉన్నామో ఆ బాధితులందరం కూడా రిటైర్మెంట్ బకాయిలు రావాల్సినటువంటి అందరం కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ యొక్క ఇందిరా పార్కు ధర్నా లోపల పాల్గొనడం జరిగింది. ఈరోజు మేము ప్రభుత్వాన్ని ముఖ్యంగా మేము ఒకటే డిమాండ్ చేసేది ఏంటంటే మార్చి 2024 నుండి జనవరి 2026 వరకు ఎవరైతే రిటైర్ అయ్యారో ప్రభుత్వ లెక్కల ప్రకారము దాదాపుగా ఇప్పటి వరకు 21,000 మంది రిటైర్ అయి ఉన్నారు. ఆ రిటైర్ అయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు మాకు రావాల్సినటువంటి ఆ రిటైర్మెంట్ బెనిఫిట్లు అనేటువంటి రాకపోవడం మూలంగానే ఈరోజు ఈ యొక్క ఇందిరా పార్కు వద్ద మేము ధర్నా రూపం లోపల ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా మాకు ఆ 21,000 మంది లోపల దాదాపుగా 2,000 మంది వరకు ఉంటారు. వారు కోర్టు ద్వారా కానీ తర్వాత వ్యక్తిగత ప్రయత్నాల ద్వారా కానీ వివిధ అధికారుల పరిచయాల ద్వారా కానీ కమిషన్ల రూపంలో కానీ వారు తీసుకొని రావడం జరిగింది. మిగిలినటువంటి దాదాపుగా 18,000 మంది ఈ యొక్క ఉద్యోగులందరికీ కూడా మాకు ఈ రిటైర్మెంట్ బకాయిలు అనేటువంటిది ఏకమొత్తంలో చెల్లించాలి. ఇప్పటి వరకు మాకు రిటైర్మెంట్ బకాయిలు అనేటువంటిది రాకపోవడం మూలంగా చాలామంది ఉద్యోగులు మానసిక వేదనతోటి కృంగిపోయి ఆరోగ్యము క్షీణించి ఆసుపత్రుల లోపల ఇప్పటికీ కోలుకుంటున్నటువంటి వారు ఉన్నారు. తర్వాత చాలామంది మానసిక వేదనతోటి అప్పులు చెల్లించలేక, పిల్లల పెళ్లిళ్ళు చేయలేక, బ్యాంకు ఈఎంఐలు కట్టలేక, తర్వాత ఈ కట్టుకున్నటువంటి ఇండ్ల రుణాన్ని చెల్లించలేక, తర్వాత ఈఎంఐలు కట్టలేక, తర్వాత పిల్లలు పై చదువులు చదివించలేక చాలా ఇబ్బందులకు గురి అవుతూ తర్వాత అనేక అవస్థలకు గురి అవుతున్నటువంటి క్రమం లోపల చాలామంది ఇప్పటి వరకు కూడా మానసిక వేదనతోటి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 65 మంది ఈ ఉద్యోగులు చనిపోయినా కానీ ఈ ప్రభుత్వం ఏమాత్రము స్పందించడం లేదు. అంటే ఈ ప్రభుత్వాన్ని మేము ఏమని అర్థం చేసుకోవాలి? ఈ ప్రభుత్వము రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు ఒకటే మాకు ఇంతమంది చనిపోయినప్పటికీ కూడా మీకు లోపల ఏమాత్రం మానవత్వం లేకపోవడం ఏ విధంగా ఉంది? తర్వాత మానవత్వం లేకుండా మీరు ప్రవర్తించడం అనేటువంటి సరైన విధానం కాదు. తర్వాత ఈరోజు కనుక చూసినట్లయితే ఇప్పటి వరకు కూడా ఆసుపత్రుల లోపల చికిత్స పొందుతున్న వారు ఉన్నారు. నిన్ననే మేము హన్మకొండ లోపల ఒక రిటైర్డ్ ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టరు సమ్మిరెడ్డి గారు వారు నేను మరణావస్థలో ఉన్నాను, నేను పక్షవాతానికి గురయ్యాను, తర్వాత ఆసుపత్రుల లోపల చికిత్స పొందుతున్నాను, నా కిడ్నీలకు పాడైనవి, తర్వాత నాకు రావాల్సినటువంటి బకాయిలన్నింటిని వెంటనే చెల్లించాలి. నేను ప్రతిరోజు కూడా ఆసుపత్రుల లోపల నేను 60,000 రూపాయలు నేను చెల్లించుకుంటున్నాను. ఈఎంఐ కార్డ్స్ అనేటువంటిది లేకపోవడం వల్ల నేను అప్పుల బాధతో కూరుకుపోయి తర్వాత నేను ఆ అప్పులన్నింటినీ తర్వాత లెక్క చేయకుండా కూడా అక్కడిక్కడ అప్పులు తెచ్చి తర్వాత నా ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటున్నాను. కానీ నాకు రావాల్సినటువంటి ఆ బకాయిలు చెల్లించాలని నిన్న వారి యొక్క భార్య కూడా సమ్మిరెడ్డి గారి భార్య యొక్క కూడా ఆవేదనను వ్యక్తపరుస్తూ తర్వాత ఈరోజు పేపర్ పత్రిక కూడా ప్రకటించుకోవడం జరిగింది. కాబట్టి మానవత్వం చూపించి మానవత్వంతో మాకు రిటైర్మెంటు బకాయిలు ఇప్పటివరకైతే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ రిటైర్మెంట్ ఉద్యోగులందరికీ కూడా దాదాపుగా 10,000 కోట్లు అయితే మాకు సరిపోతుంది. మీరు పెట్టేటువంటి ఖర్చులైనటువంటి దుబారా ఖర్చులు చాలా ఉన్నవి, అవన్నీ కూడా తగ్గించుకొని మీరు చేసేటువంటి పథకాలలో ఇదొక భాగము అనుకొని ఆ పథకాల్లో భాగంగా మాకు కూడా రావాల్సినటువంటి ఈ యొక్క బకాయిలన్నింటినీ మీరు ఏ విధంగానైనా అప్పు తెచ్చి అయినా కానీ ఆ ఏక మొత్తం లోపల 10,000 కోట్లు కనుక తీసుకొచ్చి మా యొక్క ఆ రిటైర్మెంట్ బకాయిలన్నింటినీ ఏక మొత్తంలో చెల్లించాలని ప్రభుత్వాన్ని ఈ విధంగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఇప్పుడు మీరు చేస్తున్న ధర్నా కార్యక్రమానికి టీఎన్జిఓ చైర్మన్ మారం జగదీశ్వర్ ఇచ్చారు, అట్లాగే ఏలూరు శ్రీనివాసు జేఏసీ లీడర్ ఏలూరు శ్రీనివాసు, అట్లాగే టీఎన్జిఓ జనరల్ సెక్రటరీ ముజీబ్ వచ్చారు. వీళ్ళందరూ వచ్చారు, మాట్లాడారు, హామీ ఇచ్చారు. 700 కోట్లు కాదు 1,000 కోట్లు అడుగుతాం గవర్నమెంట్ అని చెప్తా ఉన్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు చెప్పిన మాటల మీద నమ్మకం ఉందా?
ముందు జేఏసీ నాయకత్వానికి ఒక ప్రశ్న చెప్పదలుచుకున్నాను. 2 సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వం వచ్చి. అనేక సందర్భాల్లో జేఏసీ నాయకత్వాన్ని పిలిచారు, ప్రభుత్వం మాట్లాడింది. కానీ 700 కోట్లు కేటాయిస్తామంటున్నారు, ప్రతి నెల కేటాయిస్తున్నామని చెప్తున్నారు. ఆ డబ్బులు ఎవరికి వెళ్తున్నాయో తెలియదు. ఇప్పుడు జేఏసీ నాయకత్వం కూడా కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. కానీ మేము రిటైర్ అయ్యి దాదాపుగా 23 నెలలు అవుతుంది. ఇంతవరకు మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఒక్క రూపాయి కూడా రాలేదు. 2 సంవత్సరాల్లో ఈ జేఏసీ నాయకత్వానికి ఉద్యమానికి పిలుపుకోవడానికి తీరిక లేదా అనేది మేము ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా మా సమస్యల పరిష్కారం కోసం మేము ఇప్పటికి ఇది 2వసారి ఇక్కడికి రావడం, ధర్నా టాప్రా తరపున ధర్నాకి రావడం ఇది 2వసారి. కాబట్టి జేఏసీ నాయకత్వం ఇప్పటికైనా మేల్కొని ప్రభుత్వానికి ఒక షాక్ ఇచ్చే విధంగా ధర్నా కార్యక్రమాన్ని మొత్తం రాష్ట్రం మొత్తం, తెలంగాణ రాష్ట్రం మొత్తం జేఏసీ నాయకత్వాన్ని సమన్వయపరిచి ఉద్యమ కార్యక్రమానికి పిలిపోవాలని కోరుతున్నాం. కానీ వీళ్ళ ద్వారా వీళ్ళ దగ్గర లోపాలు ఉన్నాయి. ప్రభుత్వానికి లొంగిపోయారు వీళ్ళు. మొన్న ఖమ్మం జిల్లాలో ఖమ్మంలో ఏలూరు శ్రీనివాసరావు గారు వచ్చి మేము మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నాం అన్నాడు. ఏ ఉద్దేశంతో సపోర్ట్ చేశారు? మనకేమన్నా సమస్యలు పరిష్కారం అయినది మేము ప్రశ్నిస్తున్నాం ఆయన గారు. ఖచ్చితంగా వాళ్ళు ప్రభుత్వానికి లొంగిపోయారు. ఆయన గారికి ఖమ్మం జిల్లాలోని అంజోస్ ప్లాట్లలో కూడా లోపాయికర్తనం ఉంది, అందుకోసం ఆయన గారు లొంగిపోయారు. కాబట్టి జేఏసీ నాయకత్వం ఇప్పటికైనా కానీ మేల్కొని ఆ సమస్య పరిష్కారంలో కృషి చేయాలని చెప్పి, ధర్నా కార్యక్రమాన్ని పిలుపుకోవాలని చెప్పి ప్రభుత్వానికి ఒక నోటీస్ ఇచ్చి ధర్నా నిర్వహించి మా సమస్యలు పరిష్కారం కావాలని చెప్పి కోరుతున్నాం. ఖచ్చితంగా జేఏసీ నాయకత్వం మేల్కొనాలని చెప్పి కోరుతున్నాం. వాళ్ళు జేఏసీ నాయకులు స్టేజ్ మీద మాట్లాడుతూ ఉంటే చాలా మంది పెన్షనర్లు ఒక ఆగ్రహం కనిపిస్తూ ఉంది. ఏంటి అసలు, ఎందుకు అట్లా ఆవేశం? 24 నెలలు 23 నెలలు అవుతుంది మేము రిటైర్ అయ్యి. ఈసారి 21 నెలలు అవుతుంది రిటైర్ అయ్యి. 21 నెలల నుంచి ఒక్క రూపాయి కూడా పెన్షనరీ బెనిఫిట్స్ ఇంతవరకు రాలేదు. మేము రిటైర్ అయిన తర్వాత మనవాళ్ళు మనవరాలతో ఆడుకోవాల్సినటువంటి సమయంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు మీదకి రప్పించి మమ్మల్ని ముసలి వయసులో ధర్నా కార్యక్రమాలు నిర్వహించే పరిస్థితులు రోడ్డు మీదకి లాగడం జరిగింది. కాబట్టి ఈ సమస్య ఇది మా ఆవేదన, అక్కడ ఆవేదన కాదు, రిటైర్ అయినటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ ఆవేదన ఇది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని మా సమస్యలు పరిష్కారం చేయాలని, మా పెన్షనరీ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. రిటైర్ అయిన తర్వాత పిల్లల పెళ్ళిళ్ళలో ఇళ్ళు కట్టుకోవటం, ఇంకా అనేక కార్యక్రమాలు ఉంటాయి పిల్లల చదువుల కోసం. ఇవన్నీ మరి మాకు ఆగిపోయినాయి. మాకు ఇవాళ అప్పిచ్చేవాళ్ళు కూడా లేరు. మీ డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియవని అంటున్నారు అప్పటికి. అందుకోసమే మా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని, అట్లాగే ఆర్థిక శాఖ మంత్రి మల్లుబట్టి విక్రమార్కది మా నియోజకవర్గం మధుర నియోజకవర్గం వారికి మీ ద్వారా మేము తెలియజేస్తాం. ఈ జేఏసీ నాయకులు కూడా మధ్య కార్యాచరణ ప్రకటించారు, మళ్ళీ బస్సు యాత్ర అన్నారు, వెనక్కి తగ్గారు. మళ్ళీ ఇప్పుడు ఉద్యమం చేసే ఆలోచన ఉంటుందా? ఆ ఉద్యమం చేస్తా అన్నా కానీ ఉద్యోగులు కావచ్చు, మీ రిటైర్మెంట్ పెన్షనర్లు కావచ్చు, నమ్మే పరిస్థితి ఉంటుందా? నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళు ఉద్యమానికి పిలిపిపోవడానికి కారణం నేను ఇందా చెప్పినటువంటి విషయమే. ఖచ్చితంగా వాళ్ళు ప్రభుత్వానికి లొంగిపోయారు. వాళ్ళు ఉద్యోగంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ధర్నాకి రారని అంటున్నారు. అది వాస్తవం కాదు. మా దగ్గర ఉన్నారు, చాలామంది మా మిత్రులు ఉన్నారు. వాళ్ళు ధర్నా ఇస్తే రాకుండా ఏముండరు. కానీ వాళ్ళు చెప్పేది అబద్ధం. ఎందుకంటే వాళ్ళు ధర్నాకి పిలిపివ్వడానికి భయపడుతున్నారు ముందు. కాబట్టి వాళ్ళు ప్రభుత్వానికి లొంగిపోయారు. అందువల్లనే ఈ నష్టం జరుగుతుంది. ఇప్పటికైనా కానీ వాళ్ళు ఆ విషయాన్ని జేఏసీ నాయకత్వంలో ఉన్నటువంటి సభ్య సంఘాలు ఉన్నాయి. ఇవాళ ఇందాక రవి గారు చెప్పారు, 700 కోట్లు అనేది కొన్ని సంఘాలు వ్యతిరేకించినా కానీ వాళ్ళు మెజార్టీగా ఉండి దాన్ని నెగ్గించుకొని 700 కోట్లు అనేది దాన్ని ప్రవేశపెట్టారు. ముందు తెలియదు ఆ 700 కోట్లు చాలావన్న సంగతి తెలుసు. అయినా కానీ వాళ్ళకు లొంగిపోయి వీళ్ళు ఈ జేఏసీ నాయకత్వం ఇలా చేసి పెన్షనర్స్ని చాలా ఇబ్బంది పెడుతుంది. డిఏల విషయంలో కూడా అంతే. డిఏల విషయంలో 3 డిఏలు ఇస్తానని 1 డిఏ ఇచ్చారు, కానీ ప్రశ్నించలేదు జేఏసీ నాయకత్వం. 3 ఇస్తానని 1 ఎందుకు ఇచ్చారని చెప్పి ప్రశ్నించలేకపోయింది. అంత వీక్గా ఉంది జేఏసీ నాయకత్వం, ప్రభుత్వానికి లొంగిపోయింది. కాబట్టి ఇప్పటికైనా ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ కూడా జేఏసీ నాయకత్వాన్ని ప్రశ్నించాలని చెప్పి కోరుకుంటున్నాం. కేబినెట్లో 700 కోట్లు ప్రతి నెల రిలీజ్ చేస్తానని కేబినెట్ నిర్ణయం తీసుకుంటేనే ఆ 700 కోట్ల రిలీజు సాగుతూ వస్తున్నది కదా. నెక్స్ట్ మార్చి నుంచి 1500 కోట్లు రిలీజ్ చేయమని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామని ఏలూరు శ్రీనివాసరావు గారు అక్కడ చెప్తా
ఉన్నారు స్టేజ్ మీద. సాధ్యమవుతుంది అది? అది ప్రభుత్వానికి వాళ్ళు ఒప్పుకుంటే తప్ప వీళ్ళ ద్వారా అయితే సాధ్యం కాదు. వీళ్ళ మీద అయితే మాకు ఆ నమ్మకం లేదు. ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇందాక రవి గారు చెప్పినట్టుగా 10,000 కోట్లు ఒకేసారి అప్పు తీసుకొని మా బకాయిలు చెల్లించితే మేము హ్యాపీగా ఉంటాం.